క్షేమాలు అందాయి. దాంట్లో ఏ అతిశయోక్తి కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చెప్పండి. మనం గతంలో ఉన్నామా, ఇప్పుడు ఉన్నామా? 2 ఏళ్లలో ఆర్థిక అభివృద్ధి లేదు, ఇదే దానికి ఏమంటారు, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన గురించి మాట్లాడరు. ఆయన ప్రభుత్వం గురించి బాగా కరెక్ట్ గా విమర్శించారు నిన్న పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి వచ్చిన 2 ఏళ్ళు అయింది, ఇక్కడ అసాంఘిక విధానాలలో కానీ ఏమాత్రం మార్పు లేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా ఏ మార్పు లేదు అని నిన్న వారు స్టేట్మెంట్ లో చెప్పారు. అది మీకు అర్థం కాదా? మీరు తెలుసుకోవడం లేదా? వారు చెప్పినవంతా మీకు చురకలు మీకే కాదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీదే. ఊరికే పదం వచ్చినంత మాత్రాన గాలి కొదిలేసి అందరినీ గంప కింద పెట్టి ఇష్టానుసారం పదవిని కాపాడుకోవడానికి మాట్లాడొద్దండి. ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడండి. మీ సంక్షేమ కార్యక్రమాల్లో ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్ట ఇంతవరకు ఏ కార్యక్రమం మంచిదేనండి, ఎవరైనా చేస్తే మంచిదే కదా. ఓకే, మంచిదే కదా చేస్తే. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచే వచ్చాడు ఆయన తిరుగుతున్నాడు ప్రతాప్ రెడ్డి గారు. ఇప్పుడు పోయి చూడండి, అప్పుడు చూడండి. అప్పుడు దాంట్లో ఏ ఒక్క చోట కూడా అవినీతి లేదు, అక్రమాలు లేవు, నీటికి జరిగాయి. ఇప్పుడు తలాకింత దోచుకో దాచుకో చేసుకో ఉన్నట్ల పై నుంచి ప్రతిరోజు ప్రతాప్ రెడ్డి వాపోతున్నాడు. చూడండి, అవి కనపడవా బాల్కోటే గారు? అవన్నీ కూడా నియంత్రించండి. టాపిక్ అది కాదు కదా, ఎందుకు టైం వేస్ట్. కాపాడండి. బాగా తెలుసు కాబట్టి శ్రీకాంత్ గారు 11 ఇచ్చారు మీరు చేసిన ఘనకార్యాలకి. అది మీకు వచ్చిన జవాబు. సింపుల్ గా స్ట్రైట్ గా. సాంఘిక సంక్షేమ సరే, అది కాదండి టాపిక్. సరే ఓకే, ఆయన చెప్పారు. అన్న పానీయాల విషయంలో కూడా ఇలా పొరుగు తినే దౌర్భాగ్యం లేదు. పిల్లలకి రాష్ట్రమర్యాదలు చదువుకుంటారు బోర్డు వసతి గృహంలో. అంచేత పాత కబడ్డీ కబుర్లు చెప్పిన కాలక్షేపాలు చేసుకునే బాగుపడిగా అప్గ్రేడ్ అవ్వు. వర్మ గారు 1350 మంది శానిటరీ వర్కర్లు బాలకోటిగా నేను ఇస్తాను. మీరు కంక్లూడ్ చేతిగా నేను ఇస్తాను. పండుగ వస్తుంది, గాలిపట ఎగరేసుకుని నివేదికలతో. అరే ఏంటండి అది? ఏంది నివేదికలు? సంక్షేమ అరే ఆయన దానికి కాదండి, కాదు అసలు. ఇప్పుడు ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? ఆయన బోర్డు చైర్మన్, ఆయన నివేదిక ఇచ్చాడంటే మీరు ఎలా క్రాస్ టాక్ చేస్తారు? అరే అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే నివేదిక ఇచ్చారు, ఇంకా క్లియర్ అవ్వలేదు అంటున్నాడు. అది క్లియర్ చేయమని చెప్పండి. అంతేగాని ఆయన ప్రభుత్వానికండి సాంఘిక సంక్షేమ వసతి గృహాల మీద సంబంధిత అధికారులు సంబంధిత మంత్రిలో ఉన్నారు. ఆల్రెడీ ఇంటర్నల్ గా లెటర్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నాదే అంటుంది కదా. ప్రభుత్వానికే నేను ఇచ్చారట నివేదికలు. ఇప్పుడు ఆయన సాంఘిక సంక్షేమ మంత్రి ఉన్నాడు కదా, ఆయనకి వెళ్ళి ఇవ్వాలి. అరే ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం మీకు చెప్పట్లేదండి, వాళ్ళకి ఇచ్చే ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు ఆయన. నేను ఇచ్చాను అని. ఇప్పుడు సరే ఇప్పుడు ఏంటి అంటారు? వినండి మరి చెప్పండి. ఒక విషయం అండి, ఇప్పుడు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రాబ్లమ్స్ అన్నవి ఈయన ఎప్పుడో చిన్నప్పుడు ఊహించుకుని కథ స్క్రీన్ ప్లే మీ దగ్గర వీడియో అంటే చూపించండి, దయచేసి చూపించండి ప్లీజ్. అంటే చూపించండి. మరి డిస్కషన్ ఏంటి? ఆయన న్యూస్ ఫాలో ఎవరన్నా ప్రతాప్ రెడ్డి వీడియో ఫాలో అవ్వట్లేదు ఏంటండి? ఎవరు ప్రతాప్ రెడ్డి అండి? ఏంటి ప్రతాప్ రెడ్డి ప్రాబ్లం ఏంటి? సరే అప్పుడు అది చేస్తే అన్ని అలా ఉండాలి. అరే అన్ని అలా ఉండాలి. రిపోర్ట్ చేస్తున్నాడు ఏమైనా తేడా జరిగితే. సరే కాదండి, ఇప్పుడు ఆ చైర్మన్ బోర్డు చైర్మన్ ఉండే ఆయన దానికోసం ఆయన తప్పు చెప్పుకుంటాడా? చెప్పుకుంటాడు. అరే చెప్పుకుంటాడు. అది దౌర్భాగ్యం. వర్మ గారు అవగాహన లేదు. ఇప్పుడు ఇస్తానండి, తర్వాత ఇస్తాను మీకు. కిరణ్ రెస్పాండ్ అవుతారా? ఏంటి ప్రభుత్వం